ఏదైతే అమరావతి పునఃప్రారంభానికి అయితే మోడీ గారు వచ్చారండి. చాలా మంచి విషయాలు చెప్పుకొచ్చారు. కానీ దీనిలో స్పెషల్‌గా ఏందని జరిగిందంటే పవన్ కళ్యాణ్ స్పీచ్ చాలా మంచిగా మాట్లాడారు. అక్కడున్న రైతుల గురించి కావచ్చు, లేకుంటే ఈ రాష్ట్రం గురించి కావచ్చు, లేకుంటే మోడీ గారి గురించి కావచ్చు, చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. దీనిలో స్పెషల్‌గా జరిగింది ఏముందంటే ఆయన స్పీచ్ అయిపోయిన తర్వాత మోడీ గారు అందరూ ఆశ్చర్యపోయారు. అక్కడ ఏమి ఇచ్చారు చాలామంది ఉంగరం అని ఇమ్మీడియేట్‌గా అతని చేతికున్న ఉంగరం తీసి ఇచ్చాడని చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు. కానీ అదంతా అబద్ధం. ఫైనల్‌గా అయితే అతను ఒక చాక్లెట్ అయితే ఇవ్వడం చూసాం పవన్ కళ్యాణ్ గారికి అయితే. మరి అతనికి మోడీ గారికి షుగర్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఏజ్ వచ్చింది కాబట్టి ఉండొచ్చు. ఆయన చాక్లెట్ ఎప్పుడు క్యారీ చేస్తాడేమో. ఎందుకంటే ఒక స్వీట్‌ని క్యారీ చేయాల్సి ఉంటుంది షుగర్ పేషెంట్లు అయితే. ఇమీడియట్‌గా షుగర్ లెవెల్స్ పడిపోయినప్పుడు ఇమీడియట్‌గా అలాంటి స్వీట్ తీసుకుంటే బాగుంటుంది. అదే టైంలో మరి ఆయన మాట్లాడింది నచ్చిందా లేకుంటే ఇవ్వాలనిపించిందని తెలియదు కానీ ఆయనైతే అక్కడ ఒక చాక్లెట్ ఇవ్వడం చూసాం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అయితే అక్కడ ఉన్న రైతుల గురించి చాలా పోవడం చూసాం. అలానే మోడీ గారు అయితే మనకు సహకారం ఉంది. అలానే ఆయన మనకి చాలా సహకారం అందిస్తున్నారు. దీనికోసం అయితే దాదాపు 60,000 కోట్లు అయితే శాంక్షన్ అయితే అవుతుంది. అమరావతిని దేశంలోనే ఒక మంచి రాజధానిగా తయారు చేస్తామని చెప్పారు. అలానే ప్రపంచ స్థాయిలో కూడా మంచి రాజధానిగా తయారు చేద్దామని అయితే మోడీ గారు కూడా చెప్పడం మంచి విషయం. అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి మెయిన్ స్పెషల్గా ఆయన చెప్పింది ఏంటంటే రైతుల గురించి.